పల్నాడు, నర్సరావుపేట, గుంటూరు లాంటి ప్రాంతాల నుంచి 18 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అక్కడ ఉపాధి లేక కనిపించిన అమ్మానాన్ని అక్కడనే వదిలిపెట్టి చిన్న పిల్లలు వేసుకొని పట్టుదల బతుకొచ్చింది. ఇక్కడ ఈ ప్రాంతంలో పేదవాళ్లకు కావలసిన వస్తువులు పెద్ద పెద్ద షాపులు కాకుండా పేదవాళ్ళకు సంబంధించిన వస్తువులు ఇక్కడ కిటికీలు కావచ్చు, మంచాలు కావచ్చు, తగ్గాలు కావచ్చు, సోఫా సెట్లు కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు. ఒక మాటలో చెప్పాలంటే పేదవాళ్ళ పర్చేసింగ్ అడ్డా ఇది. ఇక్కడ ఒక్కొక్క షాప్లో 30 లక్షలు 40 లక్షల సామాను మెల్లమెల్లగా డెవలప్ చేసుకొని జీవనం కొనసాగిస్తున్న కుటుంబాలు ఇక్కడే షాపు, ఇక్కడే వాళ్ళ వెనుక ఇల్లు, ఆ ఓనర్కి భూమి యజమానికి ఇంతంత రెంట్ ఇచ్చి పిల్లలతో సహా బతుకుతున్నటువంటి పేదవాళ్ళు రాత్రి ట్రాన్స్ఫార్మర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చేటువంటి లైన్ పడి అది ఈ గుడిసెల మీద ఈ రేకుల షెడ్ మీద పడడం వల్ల మొత్తం దగ్ధమైపోయింది. వాళ్ళు దాచుకున్న డబ్బులు పోయినాయి, వాళ్ళు దాచుకున్న బంగారం పోయింది. కట్టుబట్టలతో బయటకు వచ్చింది తప్ప ఒక్క రూపాయి వస్తువు కూడా మిగలలేదు. ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, అనేక రకాల ప్రయత్నం చేసినప్పటికి కూడా కళ్ళ ముందే 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా కష్టపడి సంపాదించుకున్న అంతా కూడా ఇవాళ బుగ్గిపాలైపోయింది, మంటల పాలైపోయింది. దీని మీద గౌరవ శాసనసభ్యులు వివేకానంద గారు నేను ఇక్కడ పరిశీలించడం జరిగింది. వాటితో పాటుగా మా లోకల్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారు కూడా తప్పకుండా దీని మీద ఇక్కడ హృదయ విదారకంగా ఉంది. వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ మెడల మీద తుల బంగారం కూడా లేదు, కట్టుబట్టలతో బయటకు వచ్చి కనీసం ఈ పూట తిండి కూడా లేదు వాళ్ళకి. ఇంత తీరావస్థలో ఉన్నారు కాబట్టి 20 ఏళ్ళగా సంపాదించిన సంపాదన కూడా రూపాయలు కాబట్టి కొంత మానవత కొరలో స్పందించమని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. తప్పకుండా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారితో మాట్లాడుతాం, రెవెన్యూ మిగతా వారితో కూడా మాట్లాడుతాం. వాళ్ళకి ఏదన్నా కొంచెమన్నా కొంత వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత. ఇంత ఆపద సమయంలో సాటి మనిషిగా స్పందించాల్సిన తప్పకుండా మా మధ్య కొంత సాయం కోసం మాట్లాడుతాం. మేము కూడా పర్సనల్గా ఉంటే సాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ ఏ జాగలో అయితే సర్వస్వం కోల్పోయిందో మళ్ళీ అదే జాగలో మళ్ళీ వాళ్ళ అనుభవం ఉన్నటువంటి నమ్ముకున్న అదే కాబట్టి ఇవాళ డైలీ ఫైనాన్స్ తెచ్చుకొని మళ్ళీ అప్రపాలు కాకుండా వాళ్ళకి మళ్ళీ స్టార్ట్ చేయడం కోసం మాట్లాడేటువంటి శక్తిని సపోర్ట్ అందించడానికి కోసం మా ప్రయత్నం చేస్తాం. సార్, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తప్పకుండా మాట్లాడతా. విద్యుత్ అధికారులతో మాట్లాడతా. ఇవన్నీ హైదరాబాద్లో కాలనీలలో కూడా ఆ వైర్లు ఏలాడబడి బిల్డింగ్ కట్టుకుంటే చేతికి అందినట్టుగా ఉంది. అనేక మంది పిల్లలు కానీ పెద్దలు కానీ యాక్సిడెంట్ చచ్చిపోయారు. బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా అనేక సందర్భాల్లో ఇవి హైదరాబాద్ లాంటి నగరాల్లో లోకల్లో ఇంకా జరుగుతున్నాయి. దీని మీద ఈ మధ్య అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం, ఓపెన్ వైర్లెస్ సిస్టమ్ లేకుండా కేబుల్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ పెట్టాలి. వాటర్కే పరిమితమైన తప్ప అది చేతల్లోనే జరుగుతుంది. కానీ మీరు ఏమైనప్పటికీ హైదరాబాద్ నగరంలో అనేక దరఖాస్తులు వస్తూ ఉంటాయి. కానీ సరే మా ఇల్లు మీకు వెళ్ళిపోయింది, గాలి దూరం వచ్చినప్పుడు అవి తగిలినప్పుడు మిగిలి పడతా ఉంటారు. మా పిల్లలు బిల్డింగ్ మీదకి ఎక్కాలంటే ఎక్కడ షాప్ ఎక్కడ బయట చచ్చిపోతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కూడా కిందికి ఉంటాయి, ఫెన్సింగ్ ఉండదు, సేఫ్టీ ఉండదు, పిల్లలు ఎక్కడ పట్టుకుని చచ్చిపోతారు. ఇలాంటివన్నీ విపరీతంగా వస్తూ ఉంటాయి. ఎన్ని చేసినప్పటికీ కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కరెంట్ అధికారులతో కూడా అధికారులతో కూడా మాట్లాడుతుంది. మాట్లాడి మరి వాళ్ళు ఏం చేస్తారో చూస్తారు.
గతంలో కూడా వైర్లు కింద పడ్డాయని చెప్తున్నారు సార్. అనుకున్నాం. వాళ్ళే అప్పటికప్పుడు వాళ్ళు సెట్ పడ్డాయని చేస్తాం చెప్తున్నారు. అన్నట్టు చెప్తున్నారు. అప్పుడే కఠిన చర్యలు తీసుకుంటే ఇది 11 kVA లైన్ కాకుండా 33/11 kVA పెద్ద లైన్ అది ఆల్మోస్ట్. ఇట్లాంటి పడ్డ వెంటనే అక్కడ ఫీజులు కొట్టేయాలి. మరి ఎందుకు ఇది జరిగిందో పోలీసులు ఆల్రెడీ ఎగ్జామ్ చేస్తున్నారు. నేను కూడా కరెంట్ అధికారులతో మాట్లాడి కారణాలను అన్వేషించుకొని ఫర్దర్గా ఇట్లాంటి జరగకుండా చూసుకోవాల్సి అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళకి శిథిలాలే మిగిలేదు సార్. వాళ్ళ బతుకుదేరు మొత్తం శిథిలాలే మిగిలి. మీ వంతు సహకారం ఏమన్నా? తప్పకుండా ఇది ఏమంటే చెప్పారు కదా, రెవెన్యూ అధికారులతో మాట్లాడతాం, కరెంట్ అధికారులతో మాట్లాడతాం, వాళ్ళ పరంగా సాయం చేయించడం సాటి మనుషులకు ఒకరు ఏడుస్తూ ఉంటే ఒకరు బాధపడతా ఉంటే చూసి తప్పుకుంటలే కాదు ఆ ఎమ్మెల్యే గారు కానీ వేరే వాళ్ళు తప్పకుండా కొంత మాట్లాడి వాళ్ళ సాయం అనేది